లవ్ యూ కార్తిక్. మీ టూ. మన 3 years రిలేషన్షిప్లో ఇదే కదా మన ఫస్ట్ ట్రిప్. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్, నేను కూడా హ్యాపీ. ఏంట్రా మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచన నువ్వే అన్నావు కదా, ఆన్సర్ కూడా అందులోనే ఉంది. ఏమోరా బాబు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు. నాకున్న ఈ ప్రాజెక్ట్కి ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో రేపటి నుంచి వర్క్ చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకుంటా. ఎస్, ఈ మధు నీతో ఉండగా మరి అన్నీ ఆటోమేటిక్గా బాగానే జరుగుతాయిలే. అవునవును, 3 years నుంచి చూస్తున్నా, ముద్దు లేదు ముచ్చట లేదు. అంటే ఏంట్రా ఇడియట్? అదేంటో నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కార్తిక్, వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తాను. ఏమయ్యా పెరుమాలు, ఏం చేస్తేవి సామె? అటు ఆ కార్తీగాడేమో మధుతో ఎంజాయ్ చేస్తున్నాడు, ఇటు ఈ బాలుగాడేమో డైరెక్ట్గా ప్రియతో కాపురమే పెట్టేశాడు. లాస్ట్కి ఆ పనోడు కూడా వీర్రాజు ఆడి పిల్లలంతా సరసలాడుకుంటున్నాడు. నా బతుక్కి కిస్సు లేదు, బుస్సు లేదు. వద్దురా వద్దురా అంటే ములక్కాడపడి చచ్చారు. ఇప్పుడు బాగా టెంప్ట్ అవుతుంది. అబ్బో, ఈ ఒక్కరోజు నైట్కి ఏ ఆడదయం వచ్చినా బాగుంటుందే, అయినా జరుగుద్దా? నేను అనుకున్నట్టు ఒక ఆడదయం వచ్చినా బాగున్ను. ఏంటి కరెంటు పోయింది మళ్ళీ? ఎన్నిసార్లు పోతావే? దీన్నేమో మళ్ళీ పోయిందా? ఈ కరెంటు మళ్ళీ వచ్చిందా? అమ్మయ్య వెళ్దాం. ఇది మళ్ళీ పోయిందా? నా ఫ్రెండ్ కార్తీ నా కోసం ఏం చేశాడో చూసావా? ఇలాంటి అమ్మాయిని నాకు సెట్ చేసి పెట్టాడు. సూపర్ రా వాడు. ఏంట్రా వాళ్ళు నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? నా ఫ్రెండ్ కార్తీ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. రేపు పుట్టబోయే మన పిల్లలకి కార్తీక్ పేరు పెట్టుకున్నా పర్వాలేదు కదా? అవును ప్రియా, నువ్వు నిజంగా గ్రేట్. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడికి కావాల్సింది వదిలిపెట్టాడు, వాడికి వద్దంటే దగ్గరికి కూడా రానియడు. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్రెండ్స్ అయినా మనల్నే ఎంత బాగా చూసుకుంటున్నాడు, రేపు మధుని ఇంకెంత బాగా చూసుకుంటాడో. అవును ప్రియా,
ఇప్పుడు అడిగావు కదా కుమ్మేద్దాం పదా. ఓకే. ఏమప్పా పెరుమాళ్ళు, ఎవరు మీరంతా? హాయ్ బ్రో, ఐఎమ్ గౌతమ్. Hello. దిస్ ఇస్ మై టిక్ టాక్ టీమ్. ఓ అట్నా, ఇంతకు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మేము టిక్ టాక్ లో ఫుల్ ఫేమస్. అయితే సో లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చేసాం. మాకు టిక్ టాక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? అవును. యూజర్ ఐడి గౌతమ్ బుల్బుల్. బ్రో మా వీడియోలు చూడాలంటే రిక్వెస్ట్ పెట్టు. ఓకే షూర్ బ్రో. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. జై పబ్జి. జై జై పబ్జి. రేయ్ నువ్వేంట్రా అలా ఉన్నావు? అక్కడ తను ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్తేనే కదా అర్థమయ్యేది. పదండి వెళ్దాం. సరే నువ్వే రీల్స్ చేస్తుంటావు, ఎప్పుడు అవే అంటరా, ఇంకేదైనా చేయొచ్చుగా. ఓ అవునా, నేను కూడా అప్పుడప్పుడు అదే చేస్తూ ఉంటానులే. అరే సర్మంగళం, ఇక్కడేం చేస్తున్నావురా? బ్రో మనము రీల్స్ చేద్దామా? షూర్ బ్రో. రే ఎవరున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, చూడు. అరే ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ? అరే ఏంటి బ్రో, ఎక్కడికి వెళ్ళారు? అదిగో నా ఫ్రెండ్స్ వాళ్ళే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారబ్బా? ఇక్కడేగా ఉండాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారబ్బా? అరే స్వాతి ముత్యం, ఈ యాక్టింగ్లన్నీ ఆపి ముందు కార్తిక్ ఎక్కడున్నాడో చెప్పు. అదిగో అక్కడున్నాడు. వావ్ కార్తిక్, నాకు ఒక 10 minutes యోగా చేస్తేనే ఇంత ప్రశాంతంగా ఉంది. మరి నువ్వు రోజు చేస్తున్నావు, నీకెలా ఉంది? రేయ్ నువ్వు యోగా మీద రీసెర్చ్ అనగానే మేమందరం కూడా యోగా మీద ఇంట్రెస్ట్తోనే రా ఇక్కడికి వచ్చింది. ఈ రోజుల్లో మనుషులు మహా అంటే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అదే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, అదే ఒక మనిషి 150 సంవత్సరాలు బ్రతికేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యోగా వాళ్ళ జీవితంలో ఒక పార్ట్. కానీ ఈ రోజుల్లో మన లైఫ్లో యోగా డే రోజు వాట్సాప్ స్టేటస్ కోసమో ఫేస్బుక్లో లైక్స్ కోసం మాత్రమే యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవునా కాదా? నిజమే, అవును. ఎస్ ఎస్. ఒక మనిషి తన ఆత్మని కంట్రోల్ చేసేది కేవలం యోగాతోనే. అది యోగా ఒక గొప్పతనం. ఇది తెలియక చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. కార్తిక్ గారు టిఫిన్ రెడీ అయింది, వచ్చేయండి. ఆయిల్ ఫుడ్డా? మామూలు ఇడ్లీనండి. మామూలు ఫుడ్డా? అయితే ఓకే. వెళ్దామా? రండి. రండి రండి.